తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో శివభక్తుల్ని కన్వర్యాలంటారు. వాళ్ళు శ్రావణ మాసంలో ఇప్పుడు గంగా నది దగ్గరికి హరిద్వార్ గాని, ఇంకా లేదంటే ఇంకా వేరే వేరే గంగా నది పుట్టిన గంగోత్రి లాంటి ప్రాంతాలకు వెళ్లి వాళ్ళు కావడితోటి గంగా జలాలను తీసుకొచ్చి శివుడికి అభిషేకం చేయటం అనేది ఒక వ్యవహారం నడుస్తుంది. ఈ క్రమంలో వాళ్ళు మైళ్ళు మైళ్ళు ఇట్లా ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రయాణం చేసే ప్రాంతాల్లో దుకాణాలుంటాయి. అంటే వాళ్ళకి తినుబండారాల కోసం, లేదంటే ఏదైనా వస్తువులు కావాల్సిన వస్తువులు కొనుక్కోవటం కోసం దుకాణాలు, లేదంటే బళ్ళ మీద వస్తువులు అమ్మేవాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. అది ఎవరికి కావాల్సిన వస్తువులు వాళ్ళు కొనుక్కుంటారు. జనరల్‌గా అందరూ కూడా అక్కడ ఈ శ్రావణ మాసంలో ఎవరు మాంసాహారం భుజించరు కాబట్టి శాకాహారం ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళు తింటారు. అయితే ఇప్పుడు కొత్తగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించింది. అదేంటంటే ఆ ఏరియాలో దుకాణాలైతే ఎవరైతే పెడతారో ఆ దుకాణదారులందరూ కూడా తమ మతాన్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా వాళ్ళ పేరుని ప్రదర్శించాలి. అంటే వాళ్ళ పేరుని వాళ్ళ దుకాణాల మీద ప్రదర్శించాలి అనేది ఒకటి తీసుకొని వచ్చింది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ముస్లింల దుకాణాల్లో వీళ్ళు స్వభక్తులు అయిన హిందువులు కాబట్టి వీళ్ళెవరు ఏం కొనుగోలు చేయకూడదు అనే ఉద్దేశం. ఇన్నేళ్ల నుంచి అది ఇదే రకంగా కొనసాగుతుంది. ఏంటంటే వాళ్ళకి ఆ టైంలో ఎవరు ముస్లింలు నడిపే హోటలైనా, హిందువులు నడిపే హోటలైనా మాంసాహారం జనరల్ గా వాళ్ళు వడ్డించరు. జనరల్ గా అదేం ఉండదు. అయితే శాకాహారమే ఉంటుంది. అయినప్పుడు కూడా ఇక శాకాహారమా మాంసాహారం అనే దాంతో సంబంధం లేకుండా ఇక్కడ ఒక మతపరమైన ఒక అంటరాంతరాన్ని తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందనే విమర్శలు వచ్చినాయి. దీని మీద కొంతమంది హక్కుల కార్యకర్తలు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఈ వ్యవహారం మీద స్టే ఇచ్చింది. అంటే ఈ రకమైన ట్రెండ్ అసలు మంచిదా? ఇది రాజ్యాంగ విరుద్ధమైన ట్రెండ్. ఇది ఎక్కడికి దారితీస్తుందనే అంశంపై మనతో చర్చించడానికి మైనారిటీ హక్కుల కన్వీనర్ ఫరూక్ షుబ్లీ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఇప్పుడు ఆయన స్పందన ఏంటి ఈ అంశం మీద తెలుసుకుందాం. షుబ్లీ గారు నమస్తే అండి. నమస్కారం అండి. అదేనండి, ఇప్పుడు ఈ యాత్ర ఇప్పుడు అక్కడ ఏదైతే కావడి యాత్ర ఉందో యూపీలో, దానికి సంబంధించిన అక్కడ దుకాణాల్లో కంపల్సరిగా హిందువులు వెళ్తూ ఉంటారు కాబట్టి ముస్లిం దుకాణాల్లో ఏమి పర్చేజ్ చేయకూడదు. ఆ పర్చేజ్ చేసే పొరపాటును నివారించేందుకు వీళ్ళందరూ కూడా తమ పేర్లను, అంటే తమ పేరును బట్టి వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళో తెలిసిపోతుంది కాబట్టి ఆ మతం పేరుని డిస్ప్లే చేయమన్నారు. దాని మీద మీ రియాక్షన్ ఏంటండి? అంటే నేను సుప్రీంకోర్టు కూడా ప్రస్తుతానికి స్టే ఇచ్చింది. అంటే ఈ ట్రెండ్ ఇంకా ముందు ముందు కూడా కొనసాగుతా ప్రమాదం ఉంది కాబట్టి దాని మీద మనం చర్చిద్దాం. గారు, మీకు అదేవిధంగా ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. సార్, మన భారతదేశం యొక్క గొప్పతనం నేను సపరేట్ గా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈ భారతదేశం యొక్క సంస్కృతి భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పేసి మనం అందరం కూడా చెప్పుకుంటుంటాం. మీరు ఒకసారి గమనిస్తే గనక ప్రతి 30 కిలోమీటర్లకు, ప్రతి 50 కిలోమీటర్లకు, ప్రతి 100 కిలోమీటర్లకు ఇక్కడ ఉన్నటువంటి వేష, భాష, ఆచార, ఆహార, వ్యవహారాలు అన్ని కూడాను మారిపోతూ ఉంటాయి. ఇందులో భాగంగా ఏమిటంటే ఇదే మన దేశ ప్రగతికి మూల మంత్రం అని చెప్పేసి మనం అందరం కూడాను ఇప్పటిదాకా చెప్పుకుంటూ వచ్చాం. దీని యొక్క గొప్పతనం, ఈ భారతదేశం యొక్క గొప్పతనం ప్లూరలిజం అని చెప్పేసి మనం అందరం కూడాను భావిస్తూ వచ్చాం. కానీ ఏదైతే గత 10 సంవత్సరాల నుంచి మళ్ళా ఇది ఏదైతే ఒక డిఫరెంట్ కైండ్, అంటే ఒక పోలరైజ్డ్ పాలిటిక్స్ వైపుకి ఏదైతే అడుగులు వేస్తుందో, అందులో భాగంగా ఏదైతే ఈ యాత్రకి వెళ్లే దారి మధ్యలో ఉన్నటువంటి షాపుల వాళ్ళు ఇదంతా కూడాను డిస్ప్లే చేయాలి మీ పేర్లతో పాటు అంటే కనుక, ఇందాక మీరు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది అన్నారు. సుప్రీంకోర్టు స్టే ఇస్తూ ఒక మాట చెప్పిందండి. అక్కడ నేను వెళ్ళినప్పుడు అక్కడ 2 హోటల్స్ ఉన్నాయి. ఒక హోటల్లో వచ్చేసి ముస్లిం వెజిటేరియన్ హోటల్ ఉంది. దాని తర్వాత ముస్లిం వెజిటేరియన్ హిందూ వెజిటేరియన్ హోటల్ ఉంది. కానీ నేను ఖచ్చితంగా ఏంటంటే అది ముస్లిం వెజిటేరియన్ హోటల్ కి వెళ్ళి అక్కడ నేను భోజనం చేస్తాను అని చెప్పేసి, అది నీట్ గా ఉంటుంది, ఫుడ్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి ఒక వ్యాఖ్య కూడాను చేసినటువంటి పరిస్థితి. ఆ వ్యాఖ్యలోనే మీకు మొత్తం అంటే పూర్తిగా ఆయన ఏదైతే చెప్పదలుచుకున్నారో మొత్తం కూడాను నర్మగర్భంగా మొత్తం చెప్పేశారు అని చెప్పేసి కూడాను మనం భావించవచ్చు. ఈ రోజున మీరు ఏదైతే ఫుడ్ కి, దాని తర్వాత గాలికి ఏదైతే నేచురల్ థింగ్స్ ఉన్నాయో వీటికి మతంతో సంబంధం లేదండి. హిందూ అయినా కానీ గాలి పీల్చాల్సిందే, హిందూ అయినా కానీ టొమాటో తినాల్సిందే, హిందూ అయినా కానీ బ్రింజాల్స్ తినాల్సిందే. ఇవన్నీ తింటున్నారు కాబట్టి మేము ముస్లింస్ తినకూడదు అంటే ఇది ఎక్కడ ఇదండి? ఇక్కడ ఇంకో విషయం, గమనించదగ్గ విషయం ఏంటంటే
ముస్లిమ్స్ అంటే నాన్ వెజ్ తినాలి, లేకపోతే నాన్ వెజ్ తింటేనే అతను ముస్లిం అని చెప్పేసి ఒక మైండ్ సెట్ అనేది చాలా మందికి ఉంటుంది. ఐ వాంట్ టు క్లియర్ వన్ థింగ్ సార్ హియర్, దట్ ముస్లిం క్యాన్ బి ఏ గుడ్ ముస్లిం. అంటే ఒక ముస్లిం మంచి ముస్లిం గా ఉండగలడు. కేవలం నాన్ వెజిటేరియన్ తింటేనే కాదండి, వెజిటేరియన్ తిని కూడాను అతను ఒక గుడ్ ముస్లిం గా ఉండగలడు. అంతేగాని మీరు నాన్ వెజ్ ఇలాగా సర్వ్ చేస్తారు కాబట్టి మేము పేర్లు డిస్ప్లే చేపిస్తున్నాము అంటే కనుక ఇది ఎంతవరకు సమంజసం సార్? మరి అలాంటప్పుడు ఎన్నైతే ఇప్పుడు మీరు కొన్ని షాప్స్ ఉన్నాయండి, కొన్ని పెద్ద పెద్ద రెస్టారెంట్స్ పేర్లు ఉన్నాయి, మనం ప్రస్తావించడం అనవసరం. కానీ ఈ రెస్టారెంట్స్ అన్నిట్లో కూడాను వంట మాస్టర్లు కానివ్వండి, లేకపోతే అక్కడ పనిచేసే వారు కానివ్వండి, లేకపోతే అక్కడ కార్మికులు కానివ్వండి, మీరు చూసుకుంటే కనుక ముస్లిం సోదరులే ఉంటారు. అంటే ఇటువంటి వ్యత్యాసం మీరు ఎక్కడెక్కడ తీసుకొని వస్తారు మీరు? అక్కడ ఆ సమస్య కూడా వచ్చిందండి. ఇప్పుడు ఏంటంటే ముస్లిం వర్కర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని పంపించేశారు. ఎందుకంటే ఇప్పుడు వ్యాపారం చేసుకునే వాళ్ళు అనవసరమైన ఇబ్బందులు ఎందుకని. అసలు కొంతమంది ముస్లిమ్స్ నడిపే దుకాణాల్లో కూడా హిందూ దేవుళ్ళ ఫోటోలు పెట్టడం, ఆ పేర్లు అవి కూడా కొంచెం హిందువుల్లాగా ఉండటం, ఇట్లాంటి కొంత కవర్ చేసుకుని, ఎందుకంటే బతుకు తెరువు కాబట్టి దానికి సంబంధించిన ఇది కూడా చేస్తున్నారని చెప్పేసి చెప్పారు. వాళ్ళు అట్లా ఉపాధి కూడా పోయిందని చెప్పారు, చెప్పుకుంటున్నారు. అవునండి, అవునండి. ఇప్పుడు మీరు చూస్తే కనుక స్పష్టంగా ఇది రాజ్యాంగ ఉల్లంఘన సార్. ఇది ఒక మనిషి యొక్క ఏదైతే తన యొక్క లివింగ్ రైట్స్ ఉన్నాయో ఆ రైట్స్ ని, అదే విధంగా ఆర్టికల్ 19 ని, ప్రతి దాన్ని కూడాను ఉల్లంఘిస్తూ తీసుకొచ్చినటువంటి చట్టం. అంటే ఒక ఏదైతే మన బుల్డోజర్ సర్కార్ కాబట్టి మనం బుల్డోజర్ తీసుకెళ్లిపోయి మనం ఏమైనా చేయగలము అని చెప్పేసి ఏదైతే అహంకార ధోరణిలో ఉన్నారో అందులోనే ఈ విధంగా మీరు తీసుకొస్తామంటే కనుక ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలకి ప్రత్యేకంగా మీరు చెప్పిన ఒక విషయం అయితే నిన్నటికి అర్థమైంది. అదేమిటంటే ఈ దేశంలో మీకోసం చట్టాలు అనేవి ఉన్నాయి, మీకోసం రాజ్యాంగం అనేది ఉంది, ఆ రాజ్యాంగం అనేది మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పేసి నిన్న చాలా స్పష్టంగా మన అందరికి కూడాను కుండబద్దలు కొట్టినట్టుగా సుప్రీంకోర్టు యొక్క ఏదైతే ఇంట్రీమ్ ఆర్డర్ ఉందో అది చాలా స్పష్టం చేసింది. ఈ సందర్భంగా నేను ఒక విషయం అయితే చెప్పదలుచుకుంటున్నాను సార్. ఈ భారతదేశం యొక్క గొప్పతనం ఏమిటంటే ఏదైతే ఈ యాత్రకి, శివయాత్రకి వెళ్లే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ యాత్రకి వెళ్లే సోదరులు ఏదైతే వాళ్ళు వాటర్ తీసుకుని వెళ్తారో దాన్ని ఏమంటారు, దాని తెలుగులో బుట్టిలా తయారు చేస్తారండి. తయారు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ముస్లిం సోదరులు. ఏమంటారండి దాన్ని? కావడి కావడి అది దాన్ని ఇలా భుజంపై పెట్టుకొని తీసుకుని పోతారు. రెండు ఈక్వల్ గా ఉన్నాయా లేదా అని చెప్పేసి. నిన్న మీరు మీడియాలో చూసినా కానీ చాలా నేషనల్ మీడియాస్ కూడాను ఆ విషయాన్ని పక్కన పెట్టి కేవలం యూట్యూబర్స్, దాని తర్వాత నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఎవరైతే కొంచెం లిబరల్ గా ఉండేటటువంటి జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ స్టోరీని రన్ చేశారు. ఆ రన్ చేసిన దాంట్లో చాలా స్పష్టంగా మనకి కనిపించింది ఏంటంటే కావడీస్ తయారు చేసే వాళ్ళు కూడాను అక్కడ ముస్లింసే ఉన్నారు. ఇది కదా సార్. ఇప్పుడు అదే విధంగా మీకు మన హిమాలయాల్లో ఒక యాత్ర జరిగింది. మన అది ఆ యాత్ర పేరు మర్చిపోతున్నాను నేను. ఆ యాత్ర జరిగినప్పుడు ఏదైతే పల్లకిలపై తీసుకెళ్లి మోసి తీసుకెళ్తారు, లేకపోతే గుర్రాలపై కూర్చోబెట్టి తీసుకెళ్తారు, అమర్నాథ్ యాత్ర. ఆ అమర్నాథ్ యాత్రకి వెళ్ళి ఆ పల్లకి మోసేవాడు ఎవరండి? ఆ పల్లకి మోసేవాడు కూడాను ముస్లిమే కదా. కాబట్టి ఇక్కడ ఏదో రకంగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, అంటే ఒక పోలరైజ్డ్ పాలిటిక్స్ తీసుకొని రావాలి, లేకపోతే దేశంలో ముస్లిం ఎజెండాని తీసుకొచ్చి దాన్ని బేస్ చేసుకొని మీరు సపరేట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే కనుక ఇది జరిగే పని కాదు సార్. ఈ దేశం యొక్క ప్రతి అణువులో కూడాను ఈ భిన్నత్వంలో ఏకత్వం అనేది బాగా ఇది ఎక్కేసింది. కాబట్టి ఇది ఎవరి తరం కూడాను కాదు. వీళ్ళు మళ్ళా ఇంకొకసారి ఈ రోజున అర్థమైంది ఏంటంటే మీరు ప్రయత్నించినా కానీ మమ్మల్ని డివైడ్ చేయలేరు అన్న సంగతి చాలా స్పష్టంగా అర్థమైంది. ఎవరైతే పేదలు ఉన్నారో, వ్యాపారస్తులు, కేవలం ముస్లింస్ వరకే నేను మాట్లాడానండి ఇప్పటి వరకు. ఇప్పుడు ఒక్కసారి మనం హిందూ యాంగిల్ కనుక చూస్తే కనుక హిందువులకి సైతం కూడాను ఇటువంటి కండిషన్స్ తీసుకురావడం వల్ల మీరు నేషనల్ మీడియాలో కూడాను కొన్ని పత్రికలు కొన్ని వీటిని కవర్ చేసినాయి. దాంట్లో వాళ్ళు చెప్పినటువంటి మాట ఏమిటంటే ఇది ఈ విధంగా ఒక ఇది తీసుకొని రావడం వల్ల హిందువులు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడాను ఇబ్బంది కలుగుతుంది. ఆ ఇబ్బంది కలగడానికి కారణం ఏమిటంటే అక్కడ దొరికేటటువంటి ఏదైతే లేబర్ ఉన్నారో వాళ్ళు మాక్సిమం ముస్లిం సోదరులే ఉన్నారు. కాబట్టి ఈ వ్యాపారం ఏదైతే ఉందో ఆ వ్యాపారం కూడాను పడిపోయింది. ఈ రోజున చిన్న వ్యాపారస్తులు మీరు ఎలాగో ఉద్యోగాలు ఇవ్వలేరు, మీరు దాని తర్వాత ఉపాధి అవకాశాలు కల్పించలేరు. ఏదైతే స్వయం ఉపాధి అవకాశాలు, లేకపోతే చిన్న బళ్ళు ఏదైతే ఫ్రూట్ సార్, నిన్నంతా మీరు చూస్తే కనుక ఒక ఫ్రూట్ బండి మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక చిన్న బండి
దానిపై అతను బనానాస్ మ్యాంగోస్ ఏదో పెట్టుకొని అమ్ముకుంటున్నాడు. అతనిపై కూడాను మీరు విచక్షణ రహితంగా అతనిపై మీరు అతని పేరుని నువ్వు డిస్ప్లే చేయాలి అంటే కనుక ఇది ఎటువైపుకి దారి తీస్తుంది. ఇలా చేయటం వల్ల భారతదేశం యొక్క ఏదైతే సోషల్ ఫ్యాబ్రిక్ ఉందో ఈ సోషల్ ఫ్యాబ్రిక్ పై మీరు ఒక మాయని మచ్చలా ఇది ఉండిపోయే అవకాశం లేదా? కనీసం పాలకులకి ఆ కనీస జ్ఞానం కూడాను లేకపోవడం ఆ దురదృష్టకరం అని చెప్పేసి భావించాలి. కానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ఇంట్రీమ్ ఆర్డర్ ఉందో నిజంగా మనస్ఫూర్తిగా దాన్ని యాజ్ ఏ ఇండియన్ గా, యాజ్ ఏ ముస్లిం గా కాదండి, యాజ్ ఏ ఇండియన్ గా దాన్ని స్వాగతించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సార్. నిన్న ఈ నటుడు ప్రకాష్ రాజ్ కూడా అసలు బీఫ్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళందరూ మతం ఏ మతానికి చెందిన వాళ్ళు అనేది కూడా ఎక్స్పోజ్ చేయాలని ఒక ట్వీట్ చేశారండి. దాని మీద మీ కామెంట్ ఏంటండి? నేను ఇంతకు ముందు కూడాను నేను అనేక సార్లు ఈ విషయంపై మాట్లాడున్నాను సార్. చూడండి సార్, బీఫ్ అనేది ఏదైతే బీఫ్ అంటే దాంట్లో అన్ని వస్తాయి, కానీ నేను పర్టికులర్ గా ఆవు మాంసం గురించి చాలా మంది మాట్లాడతారు. కానీ బీఫ్ అనేది ఈ రోజున ఆవు అనేది అసలు దాన్ని వధించడం అనేది ఆల్మోస్ట్ 0.0001% కూడాను ఎక్కడ లేదండి. ఎందుకంటే మా హిందూ సోదరులు దాన్ని ఆరాధిస్తారు, మా హిందూ సోదరుల యొక్క సెంటిమెంట్స్ దెబ్బతింటాయి అని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మత సంస్థలు దీనిపై ఆక్షేపణ చేశారు. దాని తర్వాత దానిపై వాళ్ళు ఒక ఫత్వా కూడాను జారీ చేశారు. ఒకటి కాదు, అనేకమైనటువంటి ఫత్వాలు ఉన్నాయి. బక్రీద్ వచ్చినప్పుడు ప్రతిసారి కూడాను దాన్ని మళ్ళా రివైండ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే బీఫ్ ఎక్స్పోర్ట్. ఈ రోజున బీఫ్ ఎక్స్పోర్ట్ చేసేటటువంటి టాప్ 5 కంపెనీస్ లో టాప్ 4 కంపెనీస్ అన్ని కూడాను మీకు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి, నేను ఇక్కడ అదేంటంటే మీరు భారతీయ జనతా పార్టీకి చెందిన అంత పెద్ద ఆరోపణ చేస్తారు ఏంటండి అంటే, ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఏదైతే మీకు ఎలక్ట్రల్ బాండ్స్ ఉన్నాయో ఆ ఎలక్ట్రల్ బాండ్స్ లో ఈ నంబర్ 1 కంపెనీ ఏదైతే అల్ కబీర్ అని చెప్పేసిందో అది ఒక హిందూ సోదరుడికి చెందింది. ఆయన బీఫ్ కంపెనీ నుంచి భారతీయ జనతా పార్టీ అయితే కనుక ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో మీరు చందా అయితే తీసుకోవచ్చు, కానీ మీరు మట్టుకు బీఫ్ ని ఇక్కడ తింటేనేమో మీరు లించింగ్ చేస్తారు, లేదంటే మీరు దాడులు చేస్తారు, మీరు మూక దాడులు చేస్తారు, లేదంటే కనుక గో సంరక్షణ దళ అని చెప్పేసి మీరు పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద పనులు చేస్తారు. కనీసం ఈ రోజున మీరు చూసుకుంటే కనుక నేను అనేక సార్లు నేను డిమాండ్ చేశాను, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కనుక ఎవరైతే ఈ పాలకులు ఉన్నారో వాళ్ళ గురించి నేను మాట్లాడుతాను, నేను హిందూ మతం గురించి మాట్లాడలేదు. ఎవరైతే ఈ పాలకులు ఉన్నారో ఆ పాలకులు, కేంద్రంలో ఉన్నటువంటి పాలకులు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీకు మీ మతంపై కనుక మీకు నిజమైనటువంటి భక్తి శ్రద్ధలు ఉంటే కనుక యాజ్ ఎ ముస్లిం గా నేను మీకు ఇన్వైట్ చేస్తున్నాను, మీరు రండి, ఆవుని జాతీయ జంతువుగా మీరు ప్రకటించండి. ఆవుని మీరు జాతీయ జంతువుగా ప్రకటించామని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. యాజ్ ఎ ముస్లిం గా నేను డిమాండ్ చేస్తున్నాను. మీకు దమ్ము ధైర్యం కనుక ఉంటే కనుక ఆవుని మీరు జాతీయ జంతువుగా ప్రకటించండి. దాన్ని మేము స్వాగతించడానికి మేము యాజ్ ఎ ముస్లిం సోదరులుగా మేము రెడీగా ఉన్నాం. ఇది ఈ దేశం యొక్క గొప్పతనం. కానీ మీరు చేయలే. అదే ప్రకాష్ రాజ్ కామెంట్ మీద ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళని కూడా ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే వీళ్ళ మతాన్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా వాళ్ళ పేర్లు ప్రకటించాలని చెప్పారు, వాళ్ళు కూడా తమ మతాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ పేర్లు ప్రకటించాలని చెప్పారు. నేనైతే ఒకటే చెప్తాను సార్, ఇది తప్పైనప్పుడు అది కూడా తప్పేనండి, ఇది ఒప్పైనప్పుడు అది కూడా ఒప్పే. ఇప్పుడు ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు ఆయన ఒక వ్యంగ్యంగా పెట్టినటువంటి ట్వీట్ అది వాస్తవానికి. కానీ ఒక రకంగా ఏంటంటే మీరు దీంట్లో ఇంకో అంశం కూడా ఉంది. ఇప్పుడు మీరు ఏ పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళినా కానీ ఒక ఇంతకు ముందు ప్రభుత్వం కూడాను మీకు ఒక లేబర్ యాక్ట్ ప్రకారంగా ఏదైతే ఈ షాప్స్ కి లైసెన్సెస్ ఉన్నాయో దాంట్లో పేరు మెన్షన్ చేయమని చెప్పేసి ఉంటుంది. కానీ ఇంత పెద్ద పెద్ద అక్షరాలతో మీ పేరు, హోటల్ పేరే మార్చేసేయండి, చిన్న చిన్న వ్యాపారస్తులకి లైసెన్స్ ఏ ఉండవండి అక్కడ. వీటిని కూడాను మీరు ఈ విధంగా టార్గెట్ చేయడం అనేది ఒక క్వశ్చన్ మార్క్ లో పడేస్తుంది. ఈ రోజున ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే వీళ్ళ యొక్క ఇది అడిగినప్పుడు మీరు వాళ్ళ యొక్క పేర్లు కూడాను అడగండి అని చెప్తున్నారు. అది చెప్పడంలో తప్పు లేదు. కానీ ఇక్కడ ఎప్పుడైతే సుప్రీంకోర్టు దీన్ని ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చిందో దాన్ని కూడాను మనం ఆ విధంగా ఆ కోవలోకి తీసుకోవడం అనేది సమంజసం కాదేమో అని చెప్పేసి నా యొక్క భావన. అదండి, ఇప్పటి వరకు మనం మన హిందూ సొసైటీలో కానీ, ఇండియాలో హిందూ సొసైటీ అని కాదు, ఒక కులపరమైన అస్పృశ్యత, కులపరమైన అంటరాంతరమే ఉందని చెప్పేసి అనుకున్నాము. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఏదైతే నేను యూపీ గవర్నమెంట్ తీసుకుందో దీనివల్ల మతపరమైన అంటరాంతరానికి కూడా దారితీసే ప్రమాదం ఉందంటారా? 100% సార్. ఈ అంటరానితనం ఏదైతే మతం ఆధారంగా ఉన్నటువంటి అంటరానితనం ఏదైతే ఉందో ఈ అంటరానితనానికి నేను కూడాను గురైన వాడినేనండి. అదేంటండి మీరు కూడాను అని చెప్తారంటే కనుక ఎస్, ఏదైతే కరోనా సమయంలో వీళ్ళు చేసినటువంటి ఫేక్ ప్రచారము అంతా ఇంత కాదు. ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడాను తెలిసిందే.
కరోనా వ్యాపించిందంటే ముస్లింల వల్లనే వ్యాపించింది, ముస్లింలు అది, ముస్లింలు ఇది, లేకపోతే ఎన్నో ఫేక్ వీడియోస్ ఎప్పుడో జరిగిన సంఘటనలు తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి మీరు దాన్ని ఉద్ఘాటిస్తూ దాని గురించి వీడియోలు చేస్తూ దాని గురించి మాట్లాడుతూ మెయిన్ స్ట్రీమ్ మీడియా సైతం కూడాను మాట్లాడిన తర్వాత పేపర్లలో సైతం కూడాను ఈ విధంగా వచ్చిన తర్వాత నేను ఒక రోజు అదే కరోనా సమయంలో నేను కిందకి దిగితే మా ఇంటికి పాలు ఇవ్వడానికి వచ్చే అతను సింపుల్ గా నేను వస్తున్నాను అనగానే అతను పక్కకు జరిగిపోయాడు. అంటే ఒక అంటరాని వ్యక్తిని ఏ విధంగా అయితే అతను ట్రీట్ చేస్తాడో ఆ విధంగా ఇమీడియట్ గా పక్క జరిగిపోయి ముక్కుపై ఇలాగా టవల్ కప్పేసుకున్నాడు. బాధ కలిగింది, బాధ అయితే కలిగింది. కానీ ఇది ఎవరు దీనికి కారకులు ఎవరు? దీనికి కారకులు ఎవరు? ఇవాళ మనం 21st సెంచరీలో ఉన్నాము అని చెప్పేసి పెద్ద పెద్ద గొప్పలు మాట్లాడుకుంటున్నాం. మళ్ళా ఈ గొప్పలు మాట్లాడేటటువంటి నాయకులు ఈ రోజున అంటరానితనం, ఇప్పుడు క్యాస్ట్, రిలీజియన్, లేకపోతే కలర్, లేకపోతే ప్రాంతం, వీటి ఆధారంగా ఎక్కడ కూడాను మీరు ఇది చేయకూడదు అని చెప్పేసి మీకు స్పష్టంగా రాజ్యాంగం అనేది మనకి చెప్తున్నటువంటి మాట. కానీ వీటన్నిటిని కూడాను పక్కన పెట్టి ఈ రోజున అల్టిమేట్ గా ఏంటంటే ఈ అంటరానితనాన్ని భారతీయ జనతా పార్టీ ప్రమోట్ చేస్తుందేమో అని చెప్పేసి, చేస్తుందేమో ఏముంది, చేసింది అని కూడాను మనం చెప్పవచ్చండి. అందులో ఏమాత్రం అసక్తి లేదు. అదేనండి, ఇప్పుడు మొన్న సండే టైమ్స్ లో ప్రముఖ ఎకనామిక్ టైమ్స్ కన్సల్టింగ్ ఎడిటర్ స్వామినాథన్ అంకల్ సారియా అయ్యర్ అనే ఆయన అండ్ మణిశంకర్ అయ్యర్ బ్రదరు, ఆయన ఒక ఆర్టికల్ రాశారు దీని మీద. దాంట్లో కొన్ని ఆయన ఇంట్రెస్టింగ్ ప్రస్తావనలు చేశారు. అంటే ఇప్పుడు ఆయన కొన్ని పోలికలు చెప్పారు. ఇప్పుడు క్రిస్టియన్స్, ఇప్పుడు వీళ్ళు ముస్లిమ్స్ గనక వాళ్ళు ఇది మన కొన్ని పండుగల సందర్భంగా వాళ్ళు కూడా ఊరేగింపు చేసినప్పుడు వాళ్ళు వెళ్లే దారిలో ఉండే హిందూ దుకాణాల పట్ల కూడా ఇట్లాగే పేర్లు రాయించాలా అనేది అనే ప్రస్తావన వస్తే ఏం జరుగుతుంది అనేది ఒక తీసుకొచ్చారు. అట్లాగే ఈస్టర్ పండుగ రోజున కానీ, అంటే ఇప్పుడు హిందువులు ఈ రకంగా వివక్ష చూపిస్తే మళ్ళీ అది ఇంకో రకమైన లాజిక్ రాదా అనేది. ఇంకొకటి ఆయన చెప్పింది ఏంటంటే, ఇప్పుడు హిమాలయన్ డ్రగ్స్ అని చెప్పేసి లిఫ్ట్ టాబ్లెట్స్ ఏం తయారు చేసే కంపెనీ ఉంది, అది మనాల్స్ అని చెప్పేసి ఒక ముస్లిం కంపెనీకి చెందింది. అట్లాగే సిప్లాకి చెందిన హమీద్ అన్న ఆయన ఇప్పుడు ఎయిడ్స్ డ్రగ్ ని 1/10 ఆఫ్ ఇట్స్ కాస్ట్ కి ఆయన అందించాడు. అందిస్తాం. అప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ముస్లిమ్స్ తయారు చేసిన అట్లాగే వకాడ్ అనే కంపెనీ కూడా ఉంది, అది కూడా కోక్రీవాలా అని చెప్పేసి ముస్లిం ఫ్యామిలీకి సంబంధించింది. అంటే ఇప్పుడు ఆయన ఒక పోలిక ఏం తీసుకొచ్చారంటే, ఇప్పుడు ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే హిందువులకు చెందిన వాళ్ళు తాము ఆ ముస్లిమ్స్ తయారు చేసిన మందు కనుక మింగితే ఇప్పుడు వాళ్ళు అపవిత్రం అవుతామని లేకపోతే ఇదైతామనే పరిస్థితులు ఇప్పుడు దాన్ని పోల్చారు. దీని మీద మీ కామెంట్ ఏంటంటే, బహుశా మీరు కూడా ఈ ఆర్టికల్ చదివి ఉంటారు. చదివాను సార్, నేను ఈ ఆర్టికల్ చదివాను. ఈ ఆర్టికల్లో ఆయన చాలా స్పష్టంగా, చాలా ఇంటలెక్చువాలిటీతో ఆయన తీసుకొచ్చినటువంటి ఆర్టికల్ అది చాలా బ్రహ్మాండంగా రాశారు దాంట్లో. ఇప్పుడు ఆయన కేవలం మన భారతదేశం వరకు పోల్చారు. నేను అది చదివిన తర్వాత నాకు అంతర్జాతీయ స్థాయిలో ఏమిటి మా పరిస్థితి అనేది ఒకసారి నాకు అర్థం కాలేదండి. ఇప్పుడు అనేకమైనటువంటి మా హిందూ సోదరులు ఇతర ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 54 ముస్లిం దేశాల్లో జీవిస్తున్నారు. మళ్ళా అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అక్కడ ప్రభుత్వమే ముస్లిం ప్రభుత్వం ఉంది, లేకపోతే అక్కడ ప్రతిదీ కూడాను ఏదైతే చట్టాలు ఉన్నాయో షరియా చట్టాలు ఉన్నాయి. మరి అక్కడ పరిస్థితి ఏమిటి? అంతవరకు ఎందుకు? ఈ రోజున ముస్లిం దేశంలో ఏదైతే పెట్రోల్ దొరుకుతుందో ఆ పెట్రోల్ ఈ రోజున మళ్ళీ ముస్లిం కంట్రీ నుంచి వస్తుంది కదా సార్. పెట్రోల్ వాడటం మానేస్తారా మనం? డీజిల్ వాడటం మానేస్తామా? ఇవన్నీ ఏదైతే వీటికన్నిటికీ కారణం ఉందో అక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పేసి వాడటం మానేస్తామా? ఈ విధంగా చూసుకుంటూ పోతే మనం సొసైటీని ఏమని చెప్పే ఎక్కడికి దీనికి ఎండ్ ఉంటుంది? ఈ రోజున సిప్లా కానివ్వండి, వకాడ్ కానివ్వండి, లేకపోతే మీకు వకాడ్ కాదు సారీ మన హిమాలయ డ్రగ్స్ కానివ్వండి, అదే విధంగా మన క్రిసెంట్ ఫార్మా అని చెప్పేసి ఈ విధంగా అనేకమైనటువంటి ఫార్మాస్యూటికల్ కంపెనీస్, అనేకమైనటువంటి ఇతర కంపెనీలు ఎన్నో విషయాలు, ఎన్నో అంశాలను, ఎన్నో మాదక ద్రవ్య మన ఏమంటారు మందులను వీళ్ళందరూ కూడాను తయారు చేస్తున్నారు. మరి వీటన్నిటిని కూడాను రేపటి రోజున మీరు వీళ్ళు ముస్లిమ్స్ తయారు చేస్తున్నారు కాబట్టి దీన్ని నేను వాడకూడదు అని చెప్పేసి మీరు చేస్తారా? లేదంటే కనుక ఏదైతే ఇతర మన వేరే మన హిందూ సోదరుల యొక్క ఏదైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో దాంట్లో అనేకమైనటువంటి ముస్లిం సోదరులు పనిచేస్తున్నారు. వాళ్ళు లేబర్ గా కూడా పనిచేస్తున్నారు, మేనేజర్ గా కూడా పనిచేస్తున్నారు, లేకపోతే ఇంకా ఉన్నతమైనటువంటి దీంట్లో కూడాను ఉన్నారు. లేబర్ దగ్గర నుంచి తీసుకొని ఉన్నతమైన స్థాయి వరకు కూడాను ఉన్నారు ముస్లింస్. ముస్లిం లేని ఏదైనా కంపెనీ ఉంటే డ్రగ్ డిస్కవరీ చేసే సైంటిస్ట్ కూడా ఉన్నారు. మళ్ళా ఇదంతా కూడాను ఎటువైపుకి దారి తీస్తుంది అంటే వీళ్ళకి ఆ ఆలోచన లేదా, లేకపోతే
ఒక రకంగా ఏంటంటే ఒక మత అహంకారంతో కళ్ళు మూసుకుపోయినాయా, లేకపోతే ఏంటంటే ఒక విద్వేష వాతావరణాన్ని ఈ దేశంలో తీసుకొని సూపర్ పవర్ కావాలి, సూపర్ పవర్ అవ్వాలి, భారతదేశం సూపర్ పవర్ అంటున్నారు. సూపర్ పవర్ ఎప్పుడు అవుతుందండి? ఎప్పుడు అవుతుంది సూపర్ పవర్? ఈ విధంగా మీరు మనుషుల మధ్యలో మీరు వ్యత్యాసాలు తీసుకొచ్చినప్పుడు, లేదంటే కనుక ఒక వర్గాన్ని మీరు పూర్తిగా తీసి పక్కన పెట్టేస్తే కనుక దీనివల్ల లాస్ అవుతుందా? సత్యనారాయణ గారు, మీకు ఒక అంశం చెప్తాను సార్, మీకు ఒక బ్రహ్మాండమైనటువంటి అంశం. ఇక్కడ భారతదేశంలో మీరు చూసుకుంటే కనుక ఉన్నటువంటి ఏదైతే వాట్ ఎవర్ మే బి ద ఫిగర్ ఆఫ్ ముస్లిం కమ్యూనిటీ, అందులో నుంచి మహా అయితే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 కోట్ల మంది ముస్లింలు ఉన్నారనుకోండి. ఈ 30 కోట్లలోంచి నాకు తెలిసి మహా అయితే 1% కూడాను చాలా ఎక్కువ ఫిగర్ ఏమో అనుకుంటున్నాను నేను. వెల్ ఆఫ్ అదే. అంటే ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి పేర్లు ఏదైతే ఉన్నాయో, మనం పెద్ద పెద్ద కంపెనీస్ ఏదైతే ఉన్నాయో అవి వాళ్ళకి చెందినవి ఉండొచ్చు ముస్లింకి. మిగిలిన 29% ముస్లిమ్స్ ఏంటంటే వారి రెగ్యులర్ జీవనోపాధి ఏమిటంటే వాళ్ళది పంచర్ కొట్లలోనో, లేకపోతే చిన్న చిన్న హోటల్సో, లేకపోతే స్టాల్సో, లేకపోతే ఆటోమొబైల్ ఫీల్డ్ లోనో, లేదంటే సైకిల్ మెకానిక్ గానో, పంచర్లు వేసుకునేవాడు గానో, ఈ విధంగా ఈ వృత్తి రీత్యా ఏసీ మెకానిక్లు గా, లేకపోతే ఈ మన టాపీ మేస్త్రి పనులు, ఈ పనులన్నీ కూడాను చేసేవాళ్ళు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏమిటంటే సార్, ఈ విధంగా మీరు పోలరైజేషన్ తీసుకొని రావడం వల్ల దీని యొక్క ఆర్థిక దెబ్బ ఎవరికి ఎక్కువగా తగులుతుంది? ఎవరికి తగులుతుంది? ముస్లిమ్స్ కి ఏమైనా అవుతుందా? ముస్లిమ్స్ వ్యాపారస్తులు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉంటే కనుక ఆ ఉన్న 30 కోట్ల నుంచి 1% మాత్రమే ఉన్నారు. రిమైనింగ్ దీని యొక్క డైరెక్ట్ ఎఫెక్ట్ మళ్ళా హిందూ సోదరులపై కూడా పడుతుంది. మళ్ళా హిందూ సోదరులపై పడినప్పుడు దీని యొక్క ఎఫెక్ట్ వాళ్ళపై పడి తద్వారా ఏం జరుగుతుంది అనేది నేను సపరేట్ గా మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ నేను మళ్ళా ముస్లిం సమాజం దగ్గరికి వస్తాను. ముస్లిం సమాజం దగ్గరికి ఈ రోజున తనకి ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, ఉద్యోగం చేయడానికి ఉద్యోగం లేదు. వాడు రోజుకి వెళ్ళి ఏదో కింద పైన పడి కష్టపడి 200, 300, ఒక 500 ఆటో తోలి, లేకపోతే ఇప్పుడు చెప్పినటువంటి వృత్తులన్నీ చేసుకొని అతను ఒక 200, 300 సంపాదించుకొని తన ఇంటిని గడుపుకుంటాడు, హ్యాపీగా ప్రశాంతంగా పడుకుంటాడు. ఒకవేళ ఒక రోజు లేదనుకోండి, ఉపవాసంలో ఉండటం మాకు ఎలాగో అలవాటు. రంజాన్ మాకు ఇచ్చిందే అందుకోసం. పేదవాడి యొక్క ఆకలి ఏంటి అనేది తెలియాలని చెప్పేసి మాకు ఆ ఉపవాసం అనేది ఉంది. అతను ఉపవాసం ఉండిపోతాడు. తినడానికి తిండి లేకపోయినా కానీ వాడు ఏదో రకంగా మేనేజ్ చేసుకుంటాడు. కానీ మీ పరిస్థితి ఏంటి సార్? అతనికి పోవటానికి ఏముంది? అతనికి ముస్లింకి ఊడటానికి ఏముంది? లేకపోతే ముస్లిమ్స్ కి లాస్ అవటానికి ఏముంది? అతను ఎలాగైనా బతికేస్తాడు. కానీ మీరు దీని యొక్క ఎఫెక్ట్ నిజంగా మీరు ఈ దేశం యొక్క అభ్యున్నతి కోరుకుంటే, నిజంగా నా హిందూ సోదరుల యొక్క అభ్యున్నతి కోరుకుంటే కనుక మీరు ఇటువంటి పనులు చేయరు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి దారి తీస్తుంది? ఒక్కసారి ఆలోచన చేస్తే ఆ ఆలోచనకి కూడాను కొన్ని అంశాలు మనకి అందవు సత్యనారాయణ. కాబట్టి ఈ దేశం యొక్క ఈ ఏమంటారు బ్యూటీనే అది. భిన్నత్వంలో ఏకత్వం దేశ ప్రగతికి మూల మంత్రం అని చెప్పేసి మనం అందరం కూడాను నమ్మేటటువంటి పరిస్థితి. కానీ బై అన్ఫార్చునేట్ ఏంటంటే నార్త్ ఇండియాలో ఈ యొక్క ఏదైతే మత విద్వేషం అనేది రోజు రోజుకి తారాస్థాయికి చేరడం అనేది నిజంగా ఒక్కోసారి కలిచివేస్తుంది. కమ్యూనల్ హార్మనీ కోసం మనం ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఇప్పుడు మన మెజారిటీ తగ్గటం, సీట్లు తగ్గటం, దానివల్ల ఇప్పుడు ఇట్లాంటి చర్యలు ఇంకా పెంచుతున్నారంటారా? నిజానికి అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది. అట్లాగే ఇప్పుడు వారణాసిలో ప్రధానికి మెజారిటీ తగ్గింది. మనం కూడా బద్రీనాథ్లో బీజేపీ ఓడిపోయింది. అంటే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇంకా డీప్ గా ఇంకా హిందువులను పోలరైజ్ చేయడానికి జరిగే ప్రయత్నంలో భాగం అంటారా ఇది? లేదు సార్, నేను దీనికి భిన్నంగా ఆలోచిస్తున్నానండి. ఈ రోజున భారతీయ జనతా పార్టీకి సీట్లు తగ్గినాయి అంటే ఇందాక నేను చెప్పినటువంటి ఏదైతే మీకు ప్రణాళిక ఉందో, ఏదైతే మీకు చెప్పినటువంటి ఐడియాలజీ ఏదైతే ఉందో, ఇది ఒక నార్మల్ కామన్ హిందూ సోదరుడికి కూడాను అర్థమైపోయిందండి. ఎందుకంటే అతను నా ఇంటి పక్కన ఉంటున్నాడు, నేను అతని ఇంటి పక్కన ఉంటున్నాను. నా వల్ల అతనికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి అనేది ప్రతి ఒక్కరు కూడాను బేరీ చేసేస్తున్నారు. కాబట్టి ఈ రోజున ఏంటంటే ఈ జరిగినటువంటి ఎన్నికలు ఆ స్థాయిలో వీళ్ళు ఏదో 340 వచ్చేస్తాయి, 370, లేకపోతే 400 అబ్కి బార్ 400 పార్ అని చెప్పేసి చెప్పినటువంటి మాటలు ఈ రోజున సంకీర్ణ ప్రభుత్వం నడిపిస్తున్నారంటే దానికి గల కారణం ఏంటంటే ఈ రోజున మన హిందూ సోదరులు కళ్ళు తెరిచారండి. నేను దానికి రివర్స్ గా నా యొక్క ఆలోచన ఉంది. ఈ రోజున హిందూ సోదరులు కళ్ళు తెరిచారు. ఈ విధంగా వీళ్ళ దగ్గర ఎజెండా ఇది మాత్రమే ఉంది తప్పించి ఇంకా వేరే ఎజెండా లేదు అని చెప్పి. ఇంకా స్టిల్ దీన్నే కనుక కంటిన్యూ చేస్తే కనుక ఏ మాత్రం కూడాను ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. కానీ మీరు ఇక్కడ ఇంకో గమ్మత్తైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు కొత్త ఒక పల్లెకి ఒకటి అందుకున్నారు. ఎవరు? మన
భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ముస్లింస్లలో పస్మాందా ముస్లిమ్స్ అని చెప్పేసి, అంటే ఈ ఎన్నికల కన్నా ముందు, ఎన్నికలు అయిపోయిన తర్వాత దీన్ని ఇంకా స్పీడప్ చేశారు. పస్మాందా ముస్లిమ్స్ అంటే ఎవరైతే బాగా అట్టడుగున స్థాయిలో ఉన్నారో వాళ్ళని పస్మాందా అని చెప్పేసి ఇంకో కేటగిరీలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏదో రకంగా వీళ్ళని అప్లిఫ్ట్ చేయాలని చెప్పేసి సొసైటీలో. సరే, మంచిది, అది ఎవరు చేసినా గానీ మంచిదే. కానీ ఆ ప్రయత్నం ఎందుకు చేస్తున్నారంటే, ఈ సమాజంలో మనం రేపటి రోజున మన రాజకీయం కనుక నడవాలన్నా, లేకపోతే ముస్లిం సైతం కూడాను మాకు ఓట్లు వేయాలి అన్న ఆలోచన వీళ్ళకి అట్లీస్ట్ 1% అయినా కానీ వచ్చింది కాబట్టి వీళ్ళు ఈ పని స్టార్ట్ చేశారు. కాబట్టి ఈసారి ఎన్నికల్లో ఘోరంగా ఇన్ని సీట్లు తగ్గిపోయినాయంటే దానికి కారణమే అది సార్. ఇంకా పోలరైజ్ చేస్తే కనుక దీని యొక్క ఎఫెక్ట్ ఇంకా గట్టిగా జరుగుతుంది ఇంకా రాబోయే రోజుల్లో. ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కూడా ఈ రకంగా చేయటం పట్ల అబ్జెక్షన్ వ్యక్తం చేశారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వచ్చినాయండి. ఇప్పుడు ఆ ప్రెషర్ వలన కూడా వీళ్ళు ఇప్పుడు మరి తగ్గుండాల్సిన పరిస్థితి రాదంటారా? 100% సార్. ఈ రోజున మీరు చూసుకుంటే కనుక మేము అంటే నరేంద్ర మోదీ గారికి నిజమైనటువంటి ప్రజాస్వామ్యం ఏంటి అనేది, అది దేవుడు ఏంటంటే ఆయనకి రుచి చూపిస్తున్నారు. పార్లమెంట్ ఎప్పుడు ఈ 10 సంవత్సరాల్లో చూడని విధంగా రసోత్తరంగా పార్లమెంట్ సమావేశాలు సాగటము, పార్లమెంట్ లో జరుగుతున్నటువంటి చర్చ చూస్తుంటే కనుక అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజున ఆయన ఎంత చేసినా, ఎంత చెప్పినా కూడా గానీ ఈ రోజు భారతదేశం యొక్క గొప్పతనాన్ని మట్టుకు ఆయన తీసి పడేయలేరు. ఆయన ఖచ్చితంగా ఏదైతే ఈ రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగాన్ని ఆయన అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. పార్లమెంట్ లోనే దాని యొక్క ఆవశ్యకత ఏంటి అనేది ఆయనకి అర్థమవుతుంది. అదేనండి. ఇప్పుడు సుప్రీంకోర్టు నేను ఇంటీరియం ఆర్డర్ ఇచ్చింది. ఫైనల్ గా ఇప్పుడు ఆ విచారణ ఎప్పుడు జరగబోతుంది, దాని మీద ఫైనల్ గా ఏ రకంగా తీర్పు అంటే మనం తీర్పు ఎట్లా వస్తుంది అనేది ఊహించలేము అనుకోండి. నెక్స్ట్ అసలు ఏమి కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏం జరుగుతుంది అంటారు? ఏ ప్రాతిపదికన ఇప్పుడు వీళ్ళు కంటెస్ట్ చేసిన వాళ్ళు కంటెస్ట్ చేశారంటారు? సార్ ఒకటే సార్, నేను అనేక సార్లు అనేక మాధ్యమాల్లో నేను ఈ విషయాన్ని చెప్తున్నాను, మళ్ళీ ఇంకోసారి చెప్తాను. చూడండి సార్, నన్ను చూడంగానే మీరు ఒక ముస్లింగా నన్ను గుర్తుపడతారు. ఎందుకు? టోపీ ఉంది, గడ్డం ఉంది, కుర్తా పాయజమా ధరించున్నాను కాబట్టి నేను ఒక ముస్లింగా నా యొక్క ఆహార్యం వల్ల మీకు అర్థమవుతుంది. అదే విధంగా ఒక హిందూ సోదరుడు అతను ఒక బొట్టు పెట్టుకోవడం లేకపోతే ఇంకోటేదో ఉంటుంది. ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, సెక్యులరిజం అంటే ఏదో నాయకులు మా యొక్క టోపీని వాళ్ళు ధరించడం, లేకపోతే ముస్లిం నాయకులు వచ్చినప్పుడు వాళ్ళు గుళ్ళకి వెళ్ళి పూజలు చేయడం, ఇదంతా ఓవర్ యాక్టింగ్ అంటాను సార్. నేను చెప్పేది ఏంటంటే, నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను, మీరు ఎలా ఉన్నారో మీరు అలాగే ఉండండి, మీరు నన్ను గౌరవించండి, నేను మిమ్మల్ని గౌరవిస్తాను. ఇది నాకు అర్థమైనటువంటి సెక్యులరిజం. ఈ సెక్యులరిజం యొక్క దీన్ని ఏంటంటే కొంతమంది ఓవర్ యాక్టింగ్ వల్ల, లేకపోతే వారి యొక్క అతిగా బిహేవ్ చేయడం వల్ల ఏంటంటే దీనికి కొంతమంది డిఫరెంట్ యాంగిల్స్ లో దానికి నిర్వచనం ఇస్తూ వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఈ దేశం యొక్క గొప్పతనం ఏంటి అనేది ఈ దేశం యొక్క సోషల్ ఫ్యాబ్రిక్ లో అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజున ఏదైతే ఎన్డీఏ పక్షాలు ఉన్నాయో, ఎన్డీఏ పక్షాల్లో మీరు చూసుకుంటే కనుక సెక్యులర్ ఫేసెస్, చాలా పెద్ద సెక్యులర్ ఫేసెస్ ఉన్నాయండి. ఈ రోజున మీరు ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏతో పాటు కలిసి తెలుగుదేశం పార్టీ ఉన్నా కూడా కానీ తెలుగుదేశం పార్టీ సుప్రీమో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారిపై ఉన్నటువంటి ఏదైతే నమ్మకం ఆంధ్ర రాష్ట్ర ముస్లింలకి ఏంటి అనేది మీకు చాలా స్పష్టంగా ఈ ఎన్నికల్లో కనిపించుంటుంది. 164 స్థానాలు, 164 స్థానాల్లో కూడాను మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కూడాను మరీ ముఖ్యంగా కర్నూలు 104,000 ఓట్లండి. కడప, జమ్మలమడుగు, దాని తర్వాత రాయచోటి, దాని తర్వాత చిత్తూరు, పలంనేరు, ఇటువంటి ఏదైతే అత్యధికంగా ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి ప్రాంతాలు సైతం కూడాను తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుచుకుందంటే దానికి కారణం ఏంటి అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముస్లింలు ఏ స్థాయిలో నారా చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు. ఇటువంటి శక్తులు అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మాకైతే పూర్తి విశ్వాసం ఉంది, ఏదైతే ఈ దేశం యొక్క సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఉందో దాన్ని కాపాడటంలో. నితీష్ కుమార్ కూడా ఎన్డీఏలో భాగస్వామి. అదే నితీష్ కుమార్ గారు ఉన్నారు. అదే విధంగా అనేకమైనటువంటి సోదరులు కూడా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సోషల్ ఫ్యాబ్రిక్ అనేది ఈసారి కాపాడటంలో ఎన్డీఏ పక్షాలు ఒక ఏమంటారు సింహభాగం
వీళ్ళదే ఉంటుంది అని చెప్పడంలో కూడాను అతిశయోక్తి లేదు. ఈ రోజున బడ్జెట్ గురించి మనం మాట్లాడకూడదు, కానీ ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను జస్ట్ ఒక పాయింట్ ఒకటి యాడ్ చేస్తున్నాను. అంటే ఆ, ఇంతకు ముందు రాష్ట్రాన్ని గత 10 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని పూర్తిగా అసలు ఎక్కడ కూడాను కన్సిడరేషన్ లో కూడాను తీసుకోలేదు. అమరావతి రాజధానిని మీరే శంకుస్థాపన చేశారు. దాని తర్వాత అమరావతి రాజధానికి ఏదైతే స్పెషల్ స్టేటస్ ఇస్తానో అది కాకుండా స్పెషల్ ప్యాకేజ్ అన్నారు. దాని తర్వాత ప్రభుత్వం మారింది. ఆ ప్రభుత్వం మారిన తర్వాత వారికి ఉన్నటువంటి ఏదైతే అంశాల్లో అసలు పూర్తిగా ఏపీ అంటేనే అమరావతి, పి అంటే పోలవరం, అటువంటి 2 అంశాలను కూడా పక్కన పెట్టేశారు. కానీ ఇప్పుడు జరిగినటువంటి జస్ట్ బ్రేకింగ్ లో ఇందాకే నేను చూశానండి, అమరావతి రాజధాని కోసం అని చెప్పేసి 15,000 కోట్ల రూపాయలు సపరేట్ గా, అదే విధంగా వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్, అదే విధంగా మీరు చూసుకుంటే కనుక ఓర్వకల్లు బెంగళూరు హైదరాబాద్ కి ఇండస్ట్రియల్ క్యారిడార్, అదే విధంగా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు అతి త్వరగా మేమే పూర్తి చేస్తామని చెప్పేసి ఈ రోజున ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, అంటే ఇంతకు ముందు ఉన్నది బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం. అంటే నేను ఆ వ్యత్యాసం చెప్పడానికి మాత్రమే నేను ఈ పాయింట్ ని యూజ్ చేశానండి. అదే అండి, ఇప్పుడు ఏదైనా సరే చివరికి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వమే తమ ఇప్పుడు హిందుత్వ రాజకీయాలకి మితిమీరిన మతపరమైన అంటరాంతరాన్ని అరికట్టడానికి ముందుకు వస్తుందని చెప్పేసి శుభ్లీ గారు ఆశిస్తున్నారు. ఆయన ఆశ నెరవేరాలని చెప్పేసి కోరుకుందాం. ఈ డిస్కషన్ లో పాల్గొని మనకి ఈ విషయాలని చెప్పినందుకు థ్యాంక్స్ అండి.